హలో నమస్తే. ఈ రోజు అయితే బ్లాగ్ వచ్చేసి మనం ఫిష్ హంటింగ్ అయితే చూడబోతున్నాం. మరి వాటన్నిటి గురించి చూసే ముందు ఈ వీడియోని అయితే లైక్ అయితే కొట్టుమా. మరి చేపలు అయితే నెక్స్ట్ లెవెల్లో పడుతున్నారు మనోళ్ళు, చూసేద్దాం. అక్కడికైతే వెళ్దాం. మేము అక్కడికి వెళ్ళలోపే మా ఊళ్ళో అయితే సన్న చేపలు అయితే వాళ్ళతో గుంజి అయితే బయటికి వేశారు. మా ఊడు అవి ఏరొద్దురా అని కానీ సన్న చేపలను అయితే ఏరుతూ ఉన్నాడు. అంతలోపే ఇక ఏం చేసేది లేక మా ఊళ్ళో అయితే గాలాలతో అలాగే వలలతో గుంజడం అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. అంతలోపే మా ఊళ్ళో అయితే పెద్ద స్కెచ్ వేయబోతున్నారు. ఈసారి చేపలు ఎలా పట్టాలో లావులావుటి అని స్కెచ్ చేయబోతున్నారు. నీళ్ళు ఎలా వెళ్తాయో ఒకసారి మీరే చూడండి. మా ఊళ్ళు అలా స్కెచ్ చేశారో లేదో ఇలా అయితే చేపలు పడిపోతున్నాయి. నాకే మతి పోయింది మామ. మరి అంతేకాదు నా చేతిలో ఉన్నది ఎర్రమోస్ పిల్ల, మా మామ చేతిలో ఉన్నది అయితే కొర్రమీను. ఎలా ఉందో చెప్పండి మీరే. మా ఒళ్ళు చేపలు పట్టే ఆనందంలో చేపలను అయితే ఎక్కడంటే అక్కడ ఇసిరేస్తున్నారు. మా ఊడు చూడు పొదలలోకి వెళ్లి ఏకంగా చేపలను అయితే తీసుకొని వస్తున్నాడు. అరే అక్కడ పాములు ఉంటాయరా అంటున్నా కూడా వినపడకుండా అలానే వెళ్లి తీసుకొస్తున్నాడు. వీడైతే ఇంకా గుర్రం మామ, ఏదో సాధించినట్టు ఆ చేతులు ఒకటి ఈ చేతులు ఒకటి అయితే చేపలను అయితే తీసుకొని వచ్చేస్తున్నాడు. గట్టుకైతే తీసుకొచ్చి ఇసిరి కొట్టాడు. మరి ఇంకొకడైతే ఇటుపక్క అటుపక్క చూస్తూ నిలబడిపోయారు. మరి వీళ్ళైతే వేసిన స్కెచ్ కి అయితే చేపలైతే పడడం లేదు మామ. వీళ్ళకైతే మతి పోతుందని చెప్పొచ్చు. మరి ఎందుకు అనుకుంటారా, యువకలైతే వీళ్ళు కొట్లాడడమే సరిపోయింది. మరి నువ్వు పట్టుకో అంటూ వీళ్ళు కొట్లాడడంలోనే సగం టైం అయితే అయిపోతుంది. మరి అంతేకాదు వీళ్ళు చూసుకున్నట్టయితే ఇక ఈ రోజు చేపలు పట్టినట్టే అనుకున్నా. మళ్ళీ వీళ్ళు నీళ్లు పోవడానికి అయితే ఇంకో స్కెచ్ అయితే వేశారు. చూడండి ఏ రేంజ్ లో స్కెచ్ చేశారంటే నేనే నమ్మలేకపోతున్నా. మరి అంతేకాదు ఇక వీళ్ళు వల గుంజడం అయితే స్టార్ట్ చేసేసారు. యువకల ఇద్దరు వామ్మో నెక్స్ట్ లెవెల్ అయితే చేపలు గుంజడం అయితే స్టార్ట్ చేసేసారు మామ. వీళ్ళ స్కెచ్ చూడండి. స్కెచ్ గీసిన తర్వాత అయితే యువకల చేపలను అయితే లేపుకొని అయితే వచ్చేస్తున్నారు. వీళ్ళ ఆనందం అయితే చూడలేకపోతున్నా. మరి ఆ చేపల్ని చూడండి ఏ రేంజ్ లో ఉన్నాయి. అన్ని సన్న పిల్లలు అయితే తీసుకొచ్చేసారు. అందులో ఒకటో రెండో మూడో అయితే లావు చేపలు అయితే ఉన్నాయి. నాకైతే అంతగా నచ్చలేదు. చిన్న చేపలను అయితే నీటిలో వదిలేద్దాం రా అని చెప్పేసి ఇక లావు చేపలను అయితే వీళ్ళు ఏరుకొని అన్ని ఒక బకెట్ లోకి అయితే తీసేసుకున్నారు. వీళ్ళు మళ్ళీ ఎంతో సహాయంతో కష్టపడి వలలను అయితే గుంజడం స్టార్ట్ చేశారు. కానీ అందులో అయితే ఒక్క చేప కూడా అయితే పడలేదు. నాకైతే అంతగా ఇంట్రెస్ట్ అయితే రాలేదు మామ. వీళ్ళు గుంజడం చూడండి ఏ రేంజ్ లో గుంజుతున్నారో. కానీ అందులో మాత్రం ఒక్క చేప అంటే పడలేదు. కానీ నాకైతే ఇంట్రెస్ట్ మొత్తం అయితే పోయింది. ఇక తీరా ఇంటికి వెళ్దామని అనుకుంటున్న సమయంలో ఏం జరిగిందో మీరు ఒకసారి చూడండి. ఇక ఇంటికి వెళ్దాం అనుకున్న సమయంలో అంతలోపే మళ్ళీ కొన్ని చేపలను అయితే పట్టి వీళ్ళు బకెట్ లో వేసేసారు. నాకు అదే ఆనందం అనిపించింది. ఇక దాంతో అయితే ఏం చేసాం, ఇంటికి పోయా అనే లోపే మళ్ళీ వీళ్ళు చేస్తున్న ట్రై చూద్దామని అనుకున్నా. కానీ ఇక్కడ ముందుగా అయితే నేనైతే మీకు విషయం చెప్పాలి మా. మరి అదేందనుకుంటున్నారా, ఈ కాల్వ చూసారా? ఈ కాల్వ చూసుకున్నట్టయితే ఇది ఎప్పుడు ఫుల్ గానే ఉంటుంది. కానీ మాకు వర్షాలు లేనప్పుడు మాత్రం ఈ కాల్వ మాత్రం 100% ఎండిపోతుంది. ఈ కాల్వ ఎప్పుడెప్పుడు ఎండిపోతుందా, ఇందులో ఉన్న చేపలు ఎప్పుడెప్పుడు పట్టాలా అని మేమైతే ఎదురు చూస్తూ ఉంటాం. ఈ చేపలు పట్టడం అయితే నాకు ఎంతో ఆనందాన్ని అయితే ఇస్తుంది. మరి అంతేకాదు మెయిన్ గా అయితే మేము గాలాలతో అయితే వేట చేస్తాం. కొంచెం ఎంజాయ్ పండుగ సిద్ధాపుడు సరుకు చాలా హ్యాపీనా. మేము పడుతున్న కాలువలు అయితే ఎక్కువగా అయితే కొర్రమీనులు అయితే ఉన్నాయి మామ. మరి అంతేకాదు ఒక్కొక్క కొర్రమీను వచ్చేసి 1 కేజీ దాకా అయితే కొర్రమీనులు ఉన్నాయి. మెయిన్ గా ఇందులో చూసుకున్నట్టయితే ఎక్కువగా జల్ల పిల్లలు అయితే కనిపిస్తున్నాయి. మరి అంతేకాదు ఎర్రమోస్ పిల్లలు అయితే కూడా కనిపిస్తున్నాయి. మేమైతే వాటన్నిటిని పట్టుకోవడానికి అయితే చాలా ట్రై చేసాం. కానీ జల్లలు అయితే ఎక్కడంటే అక్కడ కుట్టేస్తున్నాయి మామ. అందుకే మొత్తానికైతే జల్లల్ని వదిలేసి మేము ఏకంగా కొర్రమీనులని అలాగే ఎర్రమోస్ పిల్లల్ని అయితే పట్టుకోవడం అయితే స్టార్ట్ చేసాం. ఇక చూడండి ఆ సన్న చేపలను అయితే మేము మొత్తానికే నీళ్ళలో వదిలేసాం. మళ్ళీ దాని తర్వాత బకెట్ నుండి అయితే చేపలు పడ్డాయి. వాటిని చూస్తుంటే నాకైతే చాలా ఆనందం వేసింది మా. మరి అంతేకాదు మా వాళ్ళు చాలా కష్టం అయితే పడుతున్నారు. మరి మొత్తానికైతే ఫలితం దక్కిందని చెప్తా. మరి ఇందులో చూసుకున్నట్టయితే కొర్రమీన్ అయితే ఏ రేంజ్ లో ఉందో చూడండి. ఒకటైతే కేజీ ఉంటుంది. మరి అంతేకాదు ఎర్రమోస్ పిల్లలు అయితే ఆల్మోస్ట్ ఒక అర్ధ కేజీ దాకా అయితే ఉంటుంది ఒక్కొక్క చేప వచ్చేసి. మరి వాటన్నిటిని పట్టుకొని మా వాళ్ళు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పొచ్చు. మరి ఈ వేట చూస్తుంటే నాకే నెక్స్ట్ లెవెల్ అనిపించింది మావా. మరి మీరు కూడా మీ ఊర్లో ఇలానే చేపలు పడుతుంటారా, లేదా మీరు గాలాలతో పడతారా? కింద కామెంట్ లో వేసుకోండి మావా. మరి బకెట్ నిండా చేపలు చూడండి ఏ రేంజ్ లో పడ్డాయో. మరి వాటన్నిటిని తలా కొన్ని తీసుకొని డే మొత్తాన్ని అయితే ఈ రోజు ఇలా కంప్లీట్ చేసేసాం మావా. మరి మీకు ఎలా అనిపించింది?